హ్యాపీ మార్నింగ్. మనం ఈరోజు సిరివంచ దగ్గర నగరం అనే విలేజ్లో మన పత్తికి భూరక్ష, దాంతోపాటు గ్రాన్యువల్, దాంతోపాటు హ్యూమిక్ యాసిడ్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ రైతు వర్షాలు లేకపోవడం వల్ల కింద మందు అనేది వేయలేదు, కేవలం ఆయన హ్యూమిక్ యాసిడ్ మాత్రమే స్ప్రే చేయడం జరిగింది. ఒకసారి మనము వాళ్ళదే పక్కన సైడ్లో ఉన్నటువంటి ఏదైతే స్ప్రే చేయలేదో మన అది చేయని దాంట్లోకి వచ్చి ఫస్ట్ వీడియో తీస్తున్నాం మేము. చేయని దాని తర్వాత చేసిన దాంట్లోకి వెళ్ళి వీడియో చూపిస్తాం మేము. ఒకసారి మనం చేను అయితే విజిట్ చేద్దాము. ఎలాంటి మన హ్యూమిక్ యాసిడ్ వాడకుండా కేవలం మోనో అలాంటి ఆర్తిన్ అలాంటి వాటితో మాత్రమే యూజ్ చేసిన చేను ఇదంతా కూడా. ఒకసారి చూడొచ్చు మనం, ఏ పాటి కూడా మొక్క అనేది ఎదుగుదల లేకుండా ఉన్నది. చూడండి మొక్క అనేది ఎదుగుదల అనేది ఏ పాటి ఉందో. అలాగే మన హ్యూమిక్ యాసిడ్ ఇచ్చి మన స్పేస్ ఏదైతే విన్మార్క్ కంపెనీ వారి హ్యూమిక్ యాసిడ్ స్ప్రేయింగ్ చేశారో ఆ చేనులో కూడా నెక్స్ట్ వీడియో అనేది చూపిస్తాము. ఒకసారి సార్ అలాగే రండి, మనం మన చేనులోకి వెళ్దాము. మనం ఏదైతే వాడారో దాంట్లోకి తీసుకెళ్దాము వీడియోని. అలాగే చూడండి, మనము మన రైతు మన యొక్క హ్యూమిక్ యాసిడ్ వాడిన చేనులోకి రావడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి చూడండి చెట్లు ఏ విధంగా ఇంత బాగా ఎదిగినాయో. ఆ చేనుకి ఈ చేనుకి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. ఒక 1 వీక్ తేడాతో నాటుకున్నటువంటి మొక్కల వలె చాలా అద్భుతంగా వచ్చింది. ఒకటే చేను ఒకటే రోజు నాటిండు, బట్ ఎంత చక్కగా వచ్చింది మొక్క అనేది చూడండి. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మనం మొక్కను. చూడండి ఇక్కడ సార్ జూమ్ చేయండి. ఓకే, జూమ్ చేయండి. చూసా, ఇక్కడే కొమ్మ స్టార్ట్ అవుతుంది మనకి. పంగలు అనేది ఇక్కడే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ నుండి మనకి ఇంచు దూరానికి ఒక పంగ, మళ్ళీ ఇంచు దూరానికి ఒకటి, అలాగే ఇటు సైడ్ చూస్తే మళ్ళీ ఇంచు దూరానికి ఇంచు బై ఇంచు పంగలు అనేది రావడం జరుగుతుంది. హ్యూమిక్ యాసిడ్ స్ప్రే చేయడం వల్ల వేరు వ్యవస్థ అనేది అధికంగా లోపలికి పోతుంది. దానివల్ల ఇలాంటి రిజల్ట్ అనేది రైతుకు లాభసాటిగా ఉంటుంది. అందుకే విన్మార్క్ వారి హ్యూమిక్ యాసిడ్ను ప్రతి ఒక్కరు వాడాలని ఈ రిజల్ట్ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది. థ్యాంక్స్ టు విన్మార్క్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ, విన్మార్క్ యొక్క మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ చెప్తూ రైతుల ద్వారా థ్యాంక్ యూ విన్మార్క్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ రైతులు మా ప్రోడక్ట్స్ వాడి ఇలాంటి రిజల్ట్ తీసుకొని అద్భుతమైన రిజల్ట్ తోటి అద్భుతమైన పంట తీసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.